For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బట్ ఫ్యాట్ అంటే ఇలా బటక్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలో, దాంతోపాటు థైస్ ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలో మన సెషన్లో చూద్దాం. ఓకే, సో బట్ ఫ్యాట్ అనేది జనరల్గా చాలామంది ఉమెన్కి ఇష్యూ ఏంటంటే బ్రాడర్ హిప్స్ అండ్ థైస్ వల్లే ప్రాబ్లం అనమాట. ఆ బ్రాడర్ హిప్స్ అని థైస్ అని ఎలా క్రియేట్ అవుతాయంటే మనకి ప్రెగ్నెన్సీ తర్వాత యూజువల్గా, సో మేబీ ఓవర్ వెయిట్ వల్ల. సో ఫస్ట్ ప్రాబ్లం అంతా మన ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది అనేది థైస్లో బటక్స్లో ఫామ్ అవ్వడం వలన మనకి బ్రాడర్ హిప్స్ ఇష్యూ అనేది ఉంటుందన్నమాట. సో ఆ బ్రాడర్ హిప్స్ని ఎలా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, ఎలా టోన్ చేసుకోవచ్చు ఈ మజిల్స్ని అనేది ఈరోజు చూద్దాం. ముందుగా దీంట్లో ఆంజనేయాసన అంటాం దీన్ని. ఫస్ట్ ఆసన ఆంజనేయాసన. ఆంజనేయాసన కోసం ఇలా ఫస్ట్ మనము టేబుల్ పొజిషన్కి వచ్చిన తర్వాత రైట్ లెగ్ని ఇలా ముందుకు తీసుకోవాలి. వెడమ మోకాల్ని కొంచెం వెనక్కి తీసుకొని కాళ్ళ మధ్యలో కొంచెం ఎక్కువ గ్యాప్ క్రియేట్ చేసి ఫ్రంట్ లెగ్ ఇలా 90 degrees పొజిషన్లో పెట్టి బ్యాక్ లెగ్ టోస్ ఫ్లాట్ చేసి చేతుల్ని ఇలా నడుంకి మీద కానీ హ్యాండ్స్ ఇలా పైకి కానీ లిఫ్ట్ చేసి కొద్దిగా హిప్ని ఇలా ముందుకు పుష్ చేసి మెల్లిగా మనము వెనక్కి బెండ్ అవ్వాలి. ఇలా మనం వెనక్కి బెండ్ అయ్యేటప్పుడు బటక్ మజిల్స్ని అంటే ఈ మజిల్స్ని టైట్ చేసి అంటే ఎంగేజ్ చేసి ఆసనాలోకి వెళ్ళాలి. ఇలా ఆసనాలోకి వెళ్ళిన తర్వాత పోస్చర్ని హోల్డ్ చేయాలి. స్లోగా రిలాక్స్ సెంటర్లోకి వచ్చి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చేతులు పైకి తీసుకొని హిప్ మజిల్స్ని టైట్ చేసి కొంచెం ముందుకు పుష్ చేసి మనం ఇలా కొంచెం వెనక్కి ఆంజనేయ ఆసనలోకి వెళ్ళాలి. ఈ ఆసనలో మెయిన్ ప్రెషర్ అంతా మన హిప్స్ మీద థైస్ మీద ఉంటుంది కాబట్టి ఈ మజిల్స్ అనేవి తొందరగా టోన్ అవుతాయి అన్నమాట. అలాగే లెఫ్ట్ లెగ్తో కూడా చేయాలి. రైట్ లెగ్ వెనక్కి తీసుకొని లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకొచ్చి ఫ్రంట్ లెగ్ 90 degreesలో ఉంచి చేతుల నడుము మీద కానీ ఇలా పైకి తీసుకొని కానీ హిప్ ముందుకు పుష్ చేసి స్లోగా వెనక్కి బెండ్ అవ్వాలి. స్లోగా సెంటర్ మళ్ళీ ఇలా ఆసనాన్ని 10 to 15 times రిపిటేషన్ చేసి లాస్ట్ కౌంట్ పోస్చర్ని హోల్డ్ చేయాలి. స్లోగా రిలాక్స్. తర్వాత లెగ్స్ని వెనక్కి తీసుకొని కొద్దిసేపు శిశువాసనాలు రిలాక్స్. బట్స్ని థైస్ని టోన్ చేసుకునే నెక్స్ట్ ఆసనాస్లో మండూకాసన లేదా ఫ్రాగ్ పోజ్ అంటాం. ఈ ఫ్రాగ్ పోజ్ కోసము మనము ఫస్ట్ టేబుల్లోకి రావాలి. ఇలా టేబుల్లోకి వచ్చిన తర్వాత నీస్ని వీలైనంత ఓపెన్ చేసుకోవాలి. మనకి ఎంత కంఫర్ట్ ఉంటే అంత ఓపెన్ చేయాలి. నీస్ ఓపెన్ చేసినప్పుడు మీ నీ హిప్కి ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. మీ యాంకిల్ నీకి సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. టోస్ ఇలా సైడ్కి స్ట్రెచ్ చేసి ఇంకా కంఫర్ట్ ఉందంటే ఇంకొంచెం ఓపెన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మెల్లిగా మీ ఎల్బోస్ కింద పెట్టి స్లోగా ఇన్హేల్ ఎగ్జేల్ చేయాలి. ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తున్నప్పుడు మీ ఇన్నర్ థైస్లో మీ హిప్స్లో వచ్చే స్ట్రెచ్ని అబ్జర్వ్ చేయాలి. ఇది ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా చేసుకోవాలి అంటే మెల్లిగా హిప్ని ఇలా వెనక్కి ముందుకి కొంచెం మూమెంట్, తక్కువ ముందుకి ఎక్కువ వెనక్కి. సో మళ్ళీ ఆసన చేస్తున్నంతసేపు మీ హిప్ మజిల్స్ని టైట్గా హోల్డ్ చేసి పొత్తి కడుపు మజిల్స్ని లోపలికి లాగి చేయాలి. కోర్ మజిల్స్ ఎంగేజ్ అంటాం, అలా చేస్తూ చేయాలి. లాస్ట్ కౌంట్ ఇలా కొంచెం హిప్ని వెనక్కి తీసుకొని ముందుకు చూస్తూ పోస్చర్ హోల్డ్ చేయాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ హోల్డ్. దాని తర్వాత మళ్ళీ రిలాక్సేషన్ కోసం ఇలా కాళ్ళు కొంచెం దగ్గర తీసుకుని స్లోగా హెడ్ డౌన్. మళ్ళీ సెకండ్ రౌండ్ కోసం మళ్ళీ నీస్ ఈసారి వీలైతే ఇంకొంచెం ఓపెన్ చేయడానికి ట్రై చేసి సేమ్ ఆసనాన్ని రిపీట్ చేయాలి. ఇలా ఓకే. సో ఇది మండూకాసన లేదా ఫ్రాగ్ పోజ్ అంటాం. సో స్లోగా రిలాక్స్. నెక్స్ట్ ఆసన సేతుబంధాసన లిఫ్టింగ్స్. అంటే కొంచెం డైనమిక్గా చేసుకుందాం సేతుబంధాసన. జనరల్గా సేతుబంధాసన అంటే హిప్స్ పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేస్తాం. అలా కాకుండా హిప్ అనేది పైకి కిందికి మూవ్ చేస్తూ కొంచెం డైనమిక్ వేరియేషన్లో చేసుకుందాం. ఎందుకంటే మనం ఈ థైస్ మజిల్స్ని హిప్ మజిల్స్ని టోన్ చేసుకోవాలి కాబట్టి ఈ వేరియేషన్లో ట్రై చేద్దాం. సో దానికోసం ముందుగా మనం ఇలా స్పైన్ మీద పడుకొని కాళ్ళ మధ్యలో 1 feet డిస్టెన్స్ తీసుకొని చేతులు రెండు ఇలా హీల్స్ పక్కన, వీలైతే ఇలా యాంకిల్స్ కూడా పట్టుకోవచ్చు.
సో ఇలా హోల్డ్ చేసి హిప్ని మెల్లిగా లిఫ్ట్ చేసినప్పుడు బటక్స్ అనేవి స్క్వీజ్ చేసి టైట్ చేయాలి. అలాగే థైస్ మజిల్స్ని కూడా స్క్వీజ్ చేయాలి. అలాగే పొట్టను కూడా కొంచెం లోపలికి లాగి హోల్డ్ చేయాలి. ఇలా లిఫ్ట్ చేస్తూ దెన్ కంటిన్యూగా మూమెంట్ చేయాలి. ఇలా అప్ డౌన్, కింద టచ్ అవ్వకుండా కొంచెం డైనమిక్గా అప్ డౌన్ మూమెంట్ చేస్తున్నంతసేపు మజిల్ ఎంగేజ్మెంట్స్ అనేవి అలాగే ఉండాలి. మీరు బటక్ స్క్వీజ్ చేశారు, థైస్ హోల్డ్ చేశారు, అలాగే హోల్డ్ చేస్తూ చేయాలి. దెన్ లాస్ట్లో ఇలా పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా డౌన్. కొద్దిసేపు ఇలా రిలాక్స్ అయిన తర్వాత సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ అలా 5 రౌండ్స్ చేసుకోవచ్చు. 10-15 రిపిటేషన్స్. ఒకసారి లిఫ్ట్ చేసినప్పుడు ఇలా 10 to 15 రిపిటేషన్స్ చేయాలి. ఇలా దాని తర్వాత నెమ్మదిగా నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని పవనముక్తాసనాలో రిలాక్స్. నెక్స్ట్ ఆసన మలాసన. మలాసన కోసం ఇలా కాళ్ళు 2 పొజిషన్కి తీసుకోవాలి. లెగ్స్ ఇలా ఓపెన్ చేసి వీలైనంత వైడ్ చేసుకుని నీస్ 2 ఇలా బయటికి పుష్ చేసి చేతులు 2 నమస్కార ముద్రలో పెట్టి స్ట్రైట్గా కూర్చోవాలి. పొజిషన్లో ఉన్నప్పుడు అంటే మలాసనలో ఉన్నంతసేపు హిప్స్ అనేవి టైట్గా స్క్వీజ్ చేసి హోల్డ్ చేయాలి. ఇలా హిప్ను వదిలేసి కూర్చోవద్దు. స్క్వీజ్ చేసి స్ట్రైట్గా కూర్చోవాలి. స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. బటక్స్ అనేది టైట్లో ఉండాలి. ఇలా సో పొజిషన్ని వీలైనంతసేపు హోల్డ్ చేసి నెమ్మదిగా రిలాక్సేషన్ కోసం ఇలా నీస్ డౌన్ చేసి కిందకి రావాలి. దాని తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్. సో ఇలా ఆసనాన్ని 3 to 5 టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆసన ఉత్కట కోణాసన లేదా గాడెస్ పోజ్ అంటారు. గాడెస్ పోజ్ చేయడం కోసము మెల్లిగా లెగ్స్ని ఇలా 3-3.5 feet డిస్టెన్స్ వైడ్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత రైట్ పాదము లెఫ్ట్ పాదంని ఇలా 90 degreesలో టర్న్ చేయాలి. 90 degreesలో టర్న్ చేయలేకపోతే ఇలా కొంచెం వీ షేప్లో కూడా పెట్టవచ్చు. సో వీలైనంత అంటే మన నీస్ మన టోస్ వైపుకి ఓపెన్ అయ్యేలాగా లెగ్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. దాని తర్వాత చేతుల్లో నమస్కార పొజిషన్ కానీ ఇలా సైడ్కి ఇలా కానీ ఓపెన్ చేయొచ్చు. దాని తర్వాత మెల్లిగా హిప్ డౌన్ చేస్తూ ఇలా కూర్చోవాలి. సో ఇందులో కొంచెం డైనమిక్ వేరియేషన్ అంటే మోడిఫికేషన్ చేసుకోవాలంటే ఇలా పైకి వస్తూ కిందకి వెళ్ళాలి. ఇది ఇంకా కొంచెం ఎఫెక్టివ్ అన్నమాట. సో ఇలా 10 to 15 రిపిటేషన్స్ తర్వాత మెల్లిగా కిందకెళ్ళి వీలైనంత హోల్డ్ చేయాలి పోస్చర్ హోల్డ్ చేస్తున్నప్పుడు సేమ్ హిప్ మజిల్స్ని టైట్ చేసి హోల్డ్ చేయాలి. దాని తర్వాత రిలాక్సేషన్లో కాళ్ళు 2 ముందుకు తీసుకుని కొంచెం కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకుని ఇలా శిథిల తాడాసన పొజిషన్లో రిలాక్స్ అవ్వాలి. దాని తర్వాత సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ కూడా అలాగే కంటిన్యూ చేయాలి. సో నేను ఎప్పుడు చెప్తున్నట్టుగా ఎక్సర్సైజెస్ అనేది ఒకరోజు చేస్తే మన బాడీలో చేంజెస్ తెలియదు. సో ఇది అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. మన రొటీన్లో ఒక భాగం అయిపోవాలి. అప్పుడే మనం అనుకున్న చేంజెస్ అనేది మన బాడీలో చూసుకోగలుగుతాం.